ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న 5 డిఏ మరియు ఏరియర్స్ను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని కోరుతూ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు గుంటూరు నర్సరావుపేటలో ధర్నాకు దిగాయి. డిఏ ఏరియర్స్ చెల్లింపు, నూతన డిఏ విడుదల, సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లులు వంటి అంశాలపై ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇచ్చిన మాటలు, వాగ్దానాలు, హామీలను విస్మరించడం తగదని విమర్శించారు. ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ కక్షపూరిత రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మందికి 2 నెలల జీతాలను వెంటనే ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ కక్షపూరిత వైఖరి, బదిలీలు, ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులకు జీతాలను వెంటనే ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేని ప్రభుత్వ వైఖరి, ఉపాధ్యాయుల జీతాలు చెల్లించలేని ప్రభుత్వ వైఖరి. నిర్లక్ష్య వైఖరి, విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ కక్షపూరిత వైఖరి, జీతాలు చెల్లించలేని ప్రభుత్వ వైఖరి, 2 నెలలుగా ఉపాధ్యాయుల జీతాలు చెల్లించలేని ప్రభుత్వ వర్ధిల్లాలి ఉపాధ్యాయుల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. చెల్లించాలి ఉపాధ్యాయులకు జీతాలను వెంటనే, చెల్లించాలి ఉపాధ్యాయులకు జీతాలను వెంటనే, చెల్లించాలి 2 నెలల జీతాలను వెంటనే వెంటనే చెల్లించాలి ఉపాధ్యాయుల జీతాలను వెంటనే, ఉపాధ్యాయుల జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం చెల్లించాలి, ఉపాధ్యాయులకు 2 నెలల జీతాలను వెంటనే, ఉపాధ్యాయుల జీతాలు చెల్లించలేని విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి, విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, చెల్లించాలి 2 నెలల జీతాలను ఉపాధ్యాయులకు వెంటనే. ఈరోజు ఉపాధ్యాయులకి 2 నెలలుగా జీతాలు చెల్లించలేనటువంటి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 26 జిల్లాల విద్యాశాఖ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టాం. ఈరోజు ప్రభుత్వం 15 రోజుల్లో దాదాపుగా 1,00,000 మంది ఉపాధ్యాయులకి ఆగమేఘాల మీద బదిలీలు చేసినటువంటి పరిస్థితి. అలాగే ప్రమోషన్లు కూడా వెంటనే వద్దంటున్నా కూడా ప్రమోషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మరి బదిలీలు అట్లాగే ప్రమోషన్ పొందినటువంటి ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది, అట్లాగే జిల్లాలో పల్నాడు జిల్లాలో 4,500 మంది ఉపాధ్యాయులు ఈరోజు 2 నెలలుగా జీతాలు లేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మిగతా ఉద్యోగ వర్గం అంతా కూడా జీతాలు తీసుకున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయులుగా మేము 2 నెలలుగా జీతాల కోసం చకోర పక్షంలాగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అంటే ఈరోజు